హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ లుక్‌తో కనిపించే సింపుల్ బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి మన ఛానల్ అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్ వచ్చేసి నేను ఇక్కడ రా సిల్క్ క్లాత్ అయితే యూజ్ చేశాను. వైట్ కలర్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్‌లో రా సిల్క్ క్లాత్‌లో ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉండే మోడల్‌ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మొత్తం ఈ బ్లౌజ్ కంప్లీట్ కావడానికి మనకి 1½ మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుందనమాట. ఒక 1 మీటర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకోవాలి. ఒక హాఫ్ మీటర్ వచ్చేసి వైట్ కలర్ క్లాత్‌ని తీసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ కావడానికి 1½ మీటర్‌లో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్‌లో డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్‌ని తీసుకున్నాం కదా! దానికి ఎక్స్ట్రాగా అయితే ఒక 1 ఇంచ్ వరకు క్లాత్‌ని తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అంతా కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ లేకపోతే డైరెక్ట్‌గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డిజైన్ కొంచెం నీట్‌గా కనిపించడం కోసం అని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా చుట్టూ కూడా స్టిచెస్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలానే మిడిల్‌లో డిజైన్ కోసమని కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో దీనికి కూడా క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. రా సిల్క్ కొంచెం క్లాత్ మనకి థిక్‌నెస్ ఎక్కువే ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ అవసరం లేదు. ఇక్కడ నేను డిజైన్ కోసం అని చెప్పేసి మనకి డిజైన్ కొంచెం నీట్‌గా రావడం కోసం అని చెప్పేసి నేను క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేశాను. క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేయకపోయినా సరే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు చిన్నగా కటింగ్ అయితే చేసుకోవాలి స్క్రీన్‌లో చూపించిన విధంగా. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత క్లాత్‌ని ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. మన ఛానల్‌లో బ్లౌజ్ బ్యాక్ నెక్‌తో పాటు స్లీవ్ డిజైన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకుంటే గనక ప్లేలిస్ట్‌లో మీకు బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్‌ని చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఏ బ్లౌజ్ బ్యాక్ నెక్‌కి ఏ స్లీవ్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది. అలానే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసాము. దానికి సంబంధించి కూడా ప్లేలిస్ట్ ఉంది. మీరు ఫ్యాబ్రిక్‌తో ఈజీగా హ్యాంగింగ్స్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకోవాలనుకుంటే గనక ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే మీకు అన్ని డిజైన్స్ కూడా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మిడిల్‌లో డిజైన్ కోసమని స్టిచెస్ పెట్టుకున్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో స్టిచ్చింగ్ చేసేసాను. అలానే క్రాస్‌గా కటింగ్ చేసిన వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకున్నాను. ఇది క్రాస్‌గా కటింగ్ చేసిన పీస్ అనమాట. దీన్ని వన్ సైడ్ స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచెస్ వేసేసుకొని పైపింగ్ చేసేస్తున్నాను ఇక్కడ. పైపింగ్ ఎక్కడ కూడా ఈక్వల్‌గానే రావాలి. ఇప్పుడు కూడా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా కాకుండా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌కి పైపింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పీసెస్‌కి కూడా పైపింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ చూడటానికి కొంచెం హెవీగా అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. మనకి లుక్ మాత్రమే హెవీగా కనిపిస్తుంది. డిజైన్ మాత్రం సింపుల్‌గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా 2 పార్ట్స్‌కి కూడా పైపింగ్ చేసేసిన తర్వాత కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే గనక మన సెకండ్ ఛానల్‌లో అయితే డైలీ సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే గనక సింపుల్‌గా ఉన్న డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఆ ఛానల్‌లోనికి వెళ్ళిపోతుంది. ఈజీగా ఓన్లీ బ్లౌజ్ పీస్ తోటి డిజైనర్ బ్లౌజ్‌ని సింపుల్ డిజైన్‌తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ ఛానల్‌లో అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్‌ని తీసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్‌లో ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా డిజైను. ఈ డిజైన్ కొంచెం చిన్నగా రావాలనుకుంటే గనక నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా! మీరు 2.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ తీసుకుంటే ఈ పీసెస్ అనేవి ఇంకా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే ఇక్కడ మీడియం సైజులో ఉన్న లేస్‌ని తీసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒకవేళ లేస్ అవసరం లేదనుకుంటే గనక లేస్‌ని రిమూవ్ చేసేసి డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నా బానే ఉంటుంది. నేనైతే ఇక్కడ లేస్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను.
ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ పీస్ని మాత్రం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీటి స్టిచెస్ అనేవి కనిపించకుండా ఒకదాని కింద ఒకటి వెళ్ళిపోయేలాగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ పైకి కనపడకుండా స్టిచెస్ వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా మనం డిజైన్ చేస్తున్న పీసెస్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలి. ఒకటి చిన్నది పెద్దది ఉంటే కనుక మనకు డిజైన్ అంత నీట్గా కనిపించదు. ఇలా చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇలా కంప్లీట్గా పీసెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నడుము దగ్గర కూడా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా లేస్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సెట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్ డిజైన్లో నేనైతే బీడ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. 2 సెట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్లూ కలర్లో ఉన్న మీడియం సైజ్ బీడ్స్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బీడ్స్ అన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 4 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న వైట్ కలర్ క్లాత్ని తీసుకుని ఇలా ట్రయాంగిల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి హ్యాంగింగ్స్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే కనుక క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి డోరీ థ్రెడ్ని తీసుకుని ఈ డోరీ థ్రెడ్కి హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్చెస్ కవర్ అవడం కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న బ్లూ కలర్ క్లాత్ని తీసుకుని పైన చిన్న క్యాప్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఈ విధంగా క్యాప్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో బ్లూ కలర్ బీడ్స్ని స్టిచ్చింగ్ చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.